యాయి కుమార్తె గారిని బ్రతికించిన తర్వాత ఆయన వచ్చే దారిలో ఇద్దరు గుడ్డివారు ఉన్నారన్నమాట. ఆ గుడ్డివారు ఇక్కడ దావీదు కుమారుడు మమ్మల్ని కనికరించమని ప్రార్థన చేస్తారు. అంటే వాళ్ళకి కన్నులు లేవు, కానీ దేవుడు వాళ్ళ హృదయంలో మాట్లాడారు. ఎలాగంటే వాళ్ళ కన్నులతో దేవుని చూడలేకపోయారు, కానీ వాళ్ళ హృదయంతో దేవుడు తెలుసుకుంటారు. ఎలాగంటే వాళ్ళు యాయి కుమార్తె దేవుడు బతికించమని తెలుసుకొని వాళ్ళు ఆయా మాటలు ప్రజలు చెప్తున్నప్పుడు విని, ఓకే దావీదు కుమారుడు అంటే ఎవరో యేసు ప్రభువు అంట, మమ్మల్ని కూడా బాగు చేస్తారు అన్న ఒక నమ్మకంతో దావీదు కుమారుడు మమ్మల్ని కనికరించమని చెప్పారు. అక్కడే ఆ గుడ్డివారి యొక్క విశ్వాసం మనకు ఒకసారి తెలుస్తుంది. ఎలాగంటే ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు, అంటే వాళ్ళ కళ్ళు లేవు దేవుని చూడడానికి, ఎప్పుడు దేవుని గురించి వెళ్ళలేదు, కానీ ఒక ప్రజలు చెప్పిన మాట బట్టి వాళ్ళు నేత్రం ద్వారా దేవుని తెలుసుకోలేకపోయారు, కానీ హృదయం ద్వారా దేవుడు తెలుసుకొని ఇక్కడ దావీదు కుమారుడు మమ్మల్ని కనికరించమని కేకలు వేశారు. అంటే ఎవరో ఒక దావీదు కుమారుడు యేసు ప్రభువు గారు మమ్మల్ని స్వస్థపరుస్తారు అంటే ఇప్పుడు వాళ్ళకి 100%లో ఒక సగం విశ్వాసం మనకి అక్కడే కనపడుతుంది. సో ఇంకోటి ఏంటంటే దేవుడికి ఏమన్నారంటే తర్వాత గుడ్డివారు ఆయన వద్దకు వచ్చి యేసు ప్రభు ఇది చేయగలని నమ్ముతున్నారా? వాళ్ళు స్వస్థత చేయమని అడిగారు, కానీ దేవుడు రెండో మాటగా మీరు నమ్ముతున్నారని చెప్పి ఎందుకు అడిగారంటే అక్కడే మన విశ్వాస జీవితం కనిపిస్తుంది. ఎలాగంటే ఇప్పుడు దేవుడు మనం స్వస్థపరచాలంటే ఒక 2 నిమిషాల పని లేదా ఒక మాట ద్వారా స్వస్థపరచవచ్చు, లేదా ఒక ప్రార్థన ద్వారా మనం స్వస్థపరచవచ్చు. కానీ దేవుడు ఎందుకు మనల్ని నమ్ముతున్నారా లేదా మీకు సాధ్యమని నమ్ముతున్నారా ఎందుకు అడుగుతారంటే ఆ సంభాషణలో మన యొక్క విశ్వాస జీవితం మొత్తం కనబడిద్ది అన్నమాట. ఎలాగంటే ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం, మనం ప్రార్థన చేసే ప్రార్థనలో విశ్వాసం లేకుండా ఎవరిని ప్రార్థన చేసినా వ్యక్తమే. సో అందుకని దేవుడు చేసే ప్రతి సూచక్రియలో దేవుడు నన్ను నమ్ముతున్నారా, నన్ను విశ్వసిస్తున్నారు ఎందుకు అడుగుతారంటే అక్కడ మన పాప జీవితం నుంచి దేవుని విశ్వాస జీవితంలోకి మార్చబడబోతున్నాం కాబట్టి దేవుడు మనల్ని నమ్ముతున్నారని ప్రశ్న అడుగుతారు. కాబట్టి ఇప్పుడు దేవుడు మనల్ని కూడా ఒక కాలంలో మీరు స్వస్థపరచుకోవచ్చున్నారు నమ్ముతున్నారు అన్నప్పుడు మన సమాధానం ఏంటని చెప్పి ఎవరికైనా మనం పరీక్షించుకోవాలి. ఎలాగంటే ఇప్పుడు వాళ్ళకి ఆ కాలంలో దేవుడి మీద విశ్వాసం ఉంది కాబట్టి వాళ్ళు దృఢంగా మేము నమ్ముతున్నామని చెప్తున్నాం, కానీ ఈ కాలంలో మనకు ఆ విశ్వాసం ఉందో లేదో మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఇప్పుడు దేవుడు అదే ప్రశ్న మనం ఇప్పుడు ఒక దర్శనంలో కనిపించి నమ్ముతున్నారని అడిగితే మనం సమాధానం చెప్తే నమ్ముతున్నాం, కానీ ఆ సమాధానానికి ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్కి ఏదైనా ఆన్సర్ రాసుకున్న ఒక దారి వేరు, కరెక్ట్ ఆన్సర్ రాసుకున్న వేరు. అలాగే మనం కరెక్ట్గా నిజంగా నమ్మకంతో నమ్ముతున్న ప్రభావం అని చెప్పడం వేరు. కాబట్టి మనం చేసే ప్రార్థనలో నమ్మకం ఉంచాలి. దేవుడు కూడా మన విచారణ చేతులు దాసే గారు రాస్తూ 50 శాతం అనుకుంటా నీ పాపం తట్టు చూడు, నీలో ఉన్న ఆశను చూస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. అలాగే దేవుడు మనలో ఉన్న పాపాలు చూడరు, మనలో ఉన్న ఆశను చూస్తాడు. కాబట్టి ఈ స్వస్థశాలకు వచ్చి మనందరం ఆశ కలిగి వస్తున్నాం కాబట్టి దేవుడు తప్పక చేస్తారు. ఎలాగంటే దేవుడు పక్షపాతి కాదు, వాళ్ళు చేసిన దేవుడు మనకి చేస్తాడు. కాబట్టి మనం చేసే ప్రార్థనలో నమ్మకం ఉంచాలి. ఎవరో చేశారు కదా, అయ్యగారు చేశారు కదా, ఎవరో చేశారు కదా, అందరూ చేస్తారు. ఎందుకంటే మన స్నేహితులు చేస్తారు, బంధువులు చేస్తారు, సంఘస్థులు చేస్తారు, అందరూ చేస్తారు. కానీ నీలో నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా ఎవరైనా ప్రార్థన చేసినా కదా. ఇప్పుడు వాళ్ళు ఆ గుడ్డివారు చీకటి అంధకారంలో బ్రతికి ఉండి దావీదు కుమారుడు యేసు ప్రభు గారు వస్తే నన్ను వెలుగులోకి తీసుకొస్తారన్న ఒక విశ్వాసం వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళు దావీదు కుమారుడు ఈ అంధకారం నుంచి బయటకు. కానీ వాళ్ళు ఆత్మానుసారంగా వెలుగులో ఉన్నారు, కానీ మనం శరీరానుసారంగా నేత్రంలో మనం వెలుగులో ఉన్నాం, కానీ ఆత్మానుసారంగా మనం ఇంకా చీకటిలో బ్రతుకుతున్నాం. ఎందుకంటే మనం ప్రార్థనకు వస్తున్నాము, స్వస్థశాలకు వస్తున్నాం, కార్యాలు పొందుకుంటున్నాం, కానీ ఆత్మానుసారంగా మనం దేవుళ్ళు ఎదగలేకపోతున్నాం. వాళ్ళు అక్కడ పాపం నేత్రం ద్వారా శరీరానుసారంగా వాళ్ళు కృతితనంలో బ్రతికారు, కానీ మన ఆత్మానుసారంగా కృతితనంలో బ్రతుకుతున్నాం. ఎలాగంటే యోహాను సువార్త 6:13 వచనంలో ఆత్మీయ జీవించింది కానీ శరీరం కేవలం నిష్ప్రయోజనం వచ్చి దేవుడు చెప్పాడు. సో మన స్వస్థత కానీ మన జీవితంలో ఏదైనా కార్యం జరగాలంటే మన ఆత్మీయ జీవితం మనకు ముఖ్యం. శరీరం దేనికి ఉందంటే మనం ఏదైనా పని చేయడానికో లేదా మనిషితో మాట్లాడడానికో ఒక శరీరం దేవుడు మనకి ఇచ్చాడు, కానీ ఆ శరీరం లోపల చేసే ప్రతి కార్యక్రమం ఆత్మీయ. దేవుడు అందుకని ఆత్మీయ జీవిస్తుంది కానీ శరీరం కేవలం నిష్ప్రయోజనం వచ్చి రాయించారు. కాబట్టి మనకి ఏది ఫస్ట్ నీ ఆత్మీయ జీవితం సరిగ్గా ఉంటే స్వస్థత ఆటోమేటిక్గా నీ వెంటే వస్తుంది. ఎలాగంటే స్వస్థత నువ్వు దేవుడితో మంచిగా ఉండి దేవుళ్ళు ఎదిగి మామూలుగా నీ ఆత్మీయస్థితిని మనం పెంచుకుంటే మన దేవుని స్వస్థత ప్రార్థించగలరు, దేవుడు మనకు స్వస్థ ఆటోమేటిక్గా మనకి ధరింపజేస్తారు. కాబట్టి నీ ఆత్మీయ జీవితం ఎలా పెంచుకోవాలంటే మామూలుగా దేవుని వాక్యం చదువుకొని దేవుని మాటలు విని దేవుని నీ ఆత్మీయ జీవితం ఆటోమేటిక్గా పెరిగింది. ఈ ఆత్మీయ జీవితం పెరిగేదనుకోండి ఇంకా మనం స్వస్థతకి ఇలాగా బాధపడక దేవుడిని స్వస్థానికి ప్రయత్నం. కాబట్టి విశ్వాసం అంటే ఏంటంటే ఒక మాట చెప్తాం,
విశ్వాసం అంటే ఏంటంటే ఒక పని జరగకముందే అది జరిగిందని చెప్పి నమ్మడమే విశ్వాసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుర్చీలో మనం కూర్చుంటాం అంటే అది మోస్తున్న నమ్మకంతోనే కదా మనం కుర్చీలో కూర్చుంటాం. కాబట్టి ఇప్పుడు ఆ కుర్చీలో సరిగ్గా లేకపోయినా అందులో కాలు ఇరిగిపోయినా సరే కుర్చీలో కూర్చోం. ఎందుకంటే అమ్మో పడిపోతాయేమో అని చెప్పి, అంటే ఒక నమ్మకం ఉండబట్టే మనం కుర్చీలో కూర్చుంటాం. అలాగే మనం చేసే ప్రార్థనలో కూడా నన్ను బాగుపరిచిన అలా కాకుండా ఆయన నేను పూర్ణ హృదయంతో విశ్వసిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, నాకు పలానా అనారోగ్యం ఉంది స్వస్థపరిచి దేవుడు మనం చెప్ప ఆలస్యంతో ఆలస్యం అంటే అవి నెరవేరవని అనుకున్నాను. అవి నెరవేరు కాలం పరిపూర్ణప్పుడు ఖచ్చితంగా అన్ని నెరవేరని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి కాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా నెరవేరింది. కానీ దేవుడు ఆ కార్యం చేయడానికి సమయం తీసుకుంటారంటే ఆయన మనలో ఏదో మార్పు కోరుకుంటారు. మనలో ఏదో పాపాలు మనలో తీసివేసుకునే ఉన్నాయా, లేదా మన పాపాలైనా మానుకోవాలా అంటే మనలో దేవుడికి ఏదో నచ్చంది మనలో ఉంది. కాబట్టి దేవుడు అది తీసివేసుకునే మనల్ని ఇంకా, అంతేగాని మనకి ఏదో దేవుడు చేయకూడదనో లేదా వేరే కానీ కాదు. కాబట్టి దాన్ని కొంచెం మంచిది వేరేగా అర్థం చేసుకుంటారు. దేవుడు నాకు ఎందుకు చేయట్లేదని చెప్పి దేవుడు అందరికీ చేస్తాడు. ఎందుకంటే ఆయన పక్షపాతి కాదు. ఎందుకంటే అందరినీ సమానంగానే చూస్తారు, అందరిని ఒకలాగే చూస్తారు. కానీ ఒక సమయం పడుతుందంటే మనం పరిశీలించుకోవాలి. ఎందుకు ఈ సమయం పడుతుంది, ఓకే నేను ఇంకా నాలో తీసివేసుకోవాల్సి నేను ఉన్నాయా, ఇంకా దేవునికి నేను దగ్గరికి అవ్వాల్సింది ఉందా. సో ఎందుకంటే ఇప్పుడు దేవుడు ఆ ప్రశ్నడానికి కారణం అదే, మీరు నన్ను నమ్ముతున్నారా. ఎందుకంటే వాళ్ళు కనికరించుకొని అడిగినప్పుడే దేవుడు నమ్మినట్టు అర్థమైపోతుంది. కానీ నమ్ముతున్నారా ఎందుకు అడిగారంటే వాళ్ళ పూర్తి విశ్వాసం ఆ ప్రశ్నలో మనకు కనబడింది. కాబట్టి దేవుడు అందుకని నమ్మించారు. సో మిగతా సూచనలు తీసుకుంటే నీ విశ్వాస కుమారి నీ విశ్వాసం నీ స్వస్థపరిచిందని చెప్పారు. కాబట్టి విశ్వాసం అంత గొప్పది. కాబట్టి మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుని మీద విశ్వాసం నుంచి ప్రార్థించి మనం కొంచెం ప్రార్థన చేస్తాం కరెక్టే. కాబట్టి ఏ రోజు నుంచి అయినా సరే విశ్వాసం ఆయన ఇప్పుడు చెప్పాను కదా, జరగక ముందే మనం జరిగిన నమ్మకంలో నుంచి ప్రార్థన చేయాలి, అదే విశ్వాసం ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు తప్పక చేస్తారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మస్థితి మనం పెంచుకోవాలి. ఆత్మస్థితి అంటే చెప్పాను కదా, నార్మల్గా దేవుడిలో ఎదగాలి, దేవుని వాక్యాలు చదువుకోవాలి, దేవుని మాటలు చదువుకోవాలి. ఆటోమేటిక్గా నువ్వు అవన్నీ చేస్తూ ఉంటే నీ ఆత్మస్థితి పెరిగింది. నీ ఆత్మస్థితి పెరిగితే ఒకవేళ నీ ఇంట్లో అనారోగ్యాలు ఉన్నా సరే అవి స్వస్థపరిస్తే, ఒకవేళ అనారోగ్యాలు ఇంకా నీకు రావు కూడా ధైర్యం కూడా చదువు. ఎందుకంటే నీ ఆత్మీయ స్థలం ఉంది కాబట్టి ఇక నీకు అనారోగ్యం మాట ఎందుకు మన అనారోగ్యం వస్తుంది. ఎలాగో దేవుడు మనకు చెప్పారు పాపం వల్ల వ్యాధి వల్ల మరణం వచ్చింది. కాబట్టి ఆ పాపం వల్ల వ్యాధి వస్తుంది కాబట్టి ఆ పాపాన్ని మానేసుకుంటే ఇక నీ వ్యాధి రాదు కదా. సో దేవుని స్వస్థత వరకు నువ్వు ఇంకా ఇంత బతులాడుకోనక్కర్లేదు. ఎందుకంటే దేవుడు నువ్వు కరెక్ట్గా జీవిస్తే దేవుడే నీకు స్వస్థ అనుగ్రహిస్తాడు. స్వస్థ అంటే ఒక అనారోగ్య విషయమే కాదు, మనకి జీవితంలో కావాల్సిన ప్రతి అక్షర అవసరంతో కూడా స్వస్థే అంటారు. కాబట్టి మనోళ్ళు మామూలుగా స్వస్థ అంటే ఆరోగ్యం గురించి అనుకుంటారు, కానీ స్వస్థ అనేది ప్రతి అవసరంతో కూడా అది చెల్లింది. కాబట్టి అటు స్వస్థత మనందరం కూడా ఈ రోజు నుంచి దేవుని విశ్వాసం కలిగి జీవించాలి. విశ్వాసం నుంచి ప్రార్థన చేసుకుని కైకొని ఇప్పుడు మన సిలువ ధ్యానంలో ఉన్నాం. సో మనకి సిలువ స్వస్థ కూడా ఉంటుంది. ఎలాగంటే అతను పొందిన దెబ్బల చేత మనం స్వస్థ కలిగిందని చెప్పి దేవుడు యెషయా 53:5 చివరి భాగంలో చెప్పారు. కాబట్టి అట్టి స్వస్థత దేవుడు మనకి ఇచ్చారు. పొందిన ప్రతి దెబ్బ వల్ల మనకు స్వస్థత కలిగింది. సో ఇప్పుడు ఎందుకు చెప్పారంటే ఇప్పుడు సిలువ ధ్యానం ఉన్నాం కాబట్టి మనకి సిలువ స్వస్థత కూడా మనకు ఉంది. ఎందుకంటే అతడు యేసుప్రభు గారు మనకు ఆయన దెబ్బలు తినకుండా ఆయనలాగా అందరూ మంచిగా ఉంటే మనం ఈ రోజు స్థితిలో ఉండేవాళ్ళం కాదు. కాబట్టి అతను పొందిన దెబ్బ చేత మనం స్వస్థ కలిగింది కాబట్టి ఆయన కృతజ్ఞతగా జీవించాలి. ఎందుకంటే మన సిలువ మీద ధ్యాన పుస్తకాలు ఆయన శ్రమల వల్ల మన శ్రమలు గట్టించిపోయినాయి అని చెప్పారు. కాబట్టి దేవుడు మనకి ఇన్ని ఇచ్చారు. వాళ్ళేమో గుడ్డివారే, వాళ్ళకి ఏమి చూడలేని వాళ్ళ విశ్వాసం ఉంటే దేవుడు మనకి చూపులు ఇచ్చారు, మంచి ఆరోగ్యం ఇచ్చారు, మందిరం ఇచ్చారు, ప్రార్థన ఏకీపించడానికి సమయం ఇచ్చారు, ప్రతిదీ ఇచ్చారు. కాకపోతే మనం ఏంటంటే ఇంకొంచెం దేవుని ఇంకా ఎదగలేకపోతున్నాం. సో అదొకటి మనం ఎందుకంటే వాళ్ళంతా దేవుని కాలంలో జరగకముందే వాళ్ళంత నమ్మకం ఉంటే దేవుడు మనం పుట్టుకతో క్రైస్తవులు ఉన్న మనం ఇంకెంత దేవుళ్ళ జరగలో అవకాశాల పరిస్థితి. ఇక్కడ ఎవరంటే ఇక్కడ ఒకలో ఇద్దరం కాదు, ఎవరి జీవితం అంటే వాళ్ళకి. ఎందుకంటే ముందు మన జీవితం మనం సరి చేసుకుంటే మనం వేరే వాళ్ళు చెప్పొచ్చు. కాబట్టి అందుకని దేవుడు కూడా ప్రతిదీ మీరు నమ్ముతున్నారా అంటారు. కాబట్టి వాళ్ళు నమ్మారు, మీ నమ్మకం చొప్పునే మీకు జరిగిందని చెప్పి దేవుడు చెప్పారు. కాబట్టి రేపు మన నమ్మకం చొప్పునే, రేపు మన విశ్వాసం చొప్పునే. ఎందుకంటే దేవుడు గొప్పవాడు అయిపోవడానికి దేవుడు అలా ఏమి కార్యాలు చేసుకోలేదు. కానీ మన విశ్వాసం, మన పాప జీవితం మనకు తెలుసుకొని మనం మారాలని చెప్పి దేవుడు మనకి ఆ ప్రశ్న మనం అడుగుతున్నాం. కాబట్టి ఎప్పుడోసారి మనం అడుగుతారు, నమ్ముతున్నారా, విశ్వాసంలో ఎదుగుతారని చెప్పి అడుగుతారు.
కానీ ఆ సమాధానం అక్కడ విశ్వాసం ఉంది కాబట్టి ఆ సమాధానం వెంటనే నమ్ముచున్నామని వచ్చింది. కానీ మనం ఏ స్థితిలో ఉన్నాం మన సమాధానం చెప్పడానికి. ఎందుకంటే ఇప్పుడు సడన్గా దేవుడు నాకు వచ్చి రేపు విశ్వసిస్తాను అడిగాను అనుకోండి, నేను చెప్తా. ఎందుకంటే క్రైస్తవం కాబట్టి ఇది నోటి మాటగా నేను విశ్వసిస్తున్నాను ప్రభు అని చెప్తా. కానీ ఆ యొక్క విశ్వాసం నాలో లేదేమో. నేను ఎందుకంటే అడగలేకపోతున్నాను. ఎందుకంటే దేవుడు మనకి ఎంత అవకాశం ఇచ్చారు, ఎంత సమయం ఇచ్చారు, కానీ మన దేవునికి అడగలేకపోతుంది. కాబట్టి ఈ రోజు నుంచి అయినా చేసే ప్రతి ప్రార్థనలో విశ్వసించి నమ్మకం ఉంచి, ఎందుకంటే మన బైబిల్లో ఏ వ్యక్తిని పోల్చుకునే స్థితి మనకైతే లేదు. కానీ దేవుడు ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోమని చెప్పారు కాబట్టి అదే ఎగ్జాంపుల్తో ఆయన మీరు ఆ రోజు ఎలా అయితే కుమారుని విశ్వాసం స్వస్థపరచడంలో అలాంటి విశ్వాసం నాలో ఉంచాను. ఆయన అలాంటి విశ్వాసంలో నేను ఎదిగి అలాంటి విశ్వాసం ద్వారా నేను స్వస్థత లేదా బాధ్యత నాకు దయచండి అని చెప్పి మనం రోజు ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం రాకడ కాలంలో ఎందుకంటే మనం యుద్ధాలు చూస్తున్నాం, అయ్యే రాజ్యాల మీద రాజ్యాలు, మనుషుల మీద మనుషులు అందరూ లేస్తారని చెప్పి. కాబట్టి ఇన్ని జరిగినప్పుడు కూడా మనం ఇంకా మార్పు లేకపోతే తర్వాత మనం ఎంత ఇచ్చినా మనకి ప్రయోజనం ఉంది. కాబట్టి ఒకటైతే గుర్తుపెట్టుకోండి, స్వస్థత అనేది దేవుడు ఏదో రకంగా ఏదో రోజు ఏదో సమయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి స్వస్థత ఒకదాని మీద ఆధారపడకుండా విశ్వాస జీవితంలో కూడా మనం ఆధారపడడం అనుకోండి. విశ్వాసం ఉంటే ఆటోమేటిక్గా స్వస్థతకి వచ్చేస్తుంది. కాబట్టి ఆ విశ్వాస జీవితాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. రోజు రోజుకి ఆ దేవునిలో తగ్గకుండా ఇంకా అభివృద్ధి చెందడానికి రోజు ప్రయత్నం చేయండి. ఖాళీ సమయంలో వాకింగ్ చదువుకోవాలి, రాత్రి శ్రమల రాత్రి చదివి ప్రార్థనకు రావడానికి తెలియని విషయాలు తెలుసుకొని అలాగా ఈ వాక్యములు మన హృదయంలో ఉంచుకుంటే ఆటోమేటిక్గా మన ఆత్మీయత పెరిగింది. మన ఆత్మీయత పెరిగితే మన శరీరానికి స్వస్థత వస్తుంది. కాబట్టి ఈరోజు నుంచి మనందరూ మంచిగా ఎదిగి స్వస్థత ప్రార్థన చేసి దేవుడు ఆశల ప్రాంతాన్ని చెప్పారు. సో ఆ రోగుల్ని ప్రతి ఒక్కరు ఖాళీ చేతితో ఒట్టి చేతులతో వెళ్ళారు, ముందు స్వస్థపరిచారు. దేవుడు వాళ్ళకి ఒక బహుమానంగా స్వస్థపరిచి తిరిగి పంపించారు. సో మనం కూడా ఇక్కడ మనందరూ ఒట్టి చేతితో వచ్చాం దేవుని దగ్గరికి. సో దేవుడు కూడా మంచి మన బహుమానంతోనో లేదా ఏదన్నా మంచి అవసరం తగ్గని తీర్చో ఖాళీ చేతితో దేవుడు మనకు పంపిరు, తృప్తిపరిచి మనకి సంతోషం పెట్టి దేవుడు పంపిస్తారు. కాబట్టి అట్టి స్వస్థతకు వచ్చి మనందరం దేవుని యొక్క భయభక్తిగా విశ్వాసించి. కాబట్టి యేసుప్రభు గారు మన దగ్గర చదివిపోతున్నారు. ఎందుకంటే ఆ ప్రశ్నకి అర్థం ఏంటంటే మన పాప జీవితం విడిచిపెట్టి దేవుని అంత విశ్వాసం ఉంచడమే ఆ ప్రశ్న యొక్క అర్థం. కాబట్టి వాళ్ళ హృదయంతో దేవుని ఎలా చూచారో ఇప్పుడు మనకి హృదయం ఉంది, నేత్రం ఉంది. కాబట్టి రెండు దేవుని అందు ఉంచి విశ్వాసించి ఈ రోజు నుంచి నాయన నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు, మంచి కుటుంబాన్ని ఇచ్చావు, మంచి సంఘాన్ని ఇచ్చావు, మంచి సేవకులు ఇచ్చావు. ప్రతి అంశం గురించి ప్రార్థన చేస్తూ వాక్యం చదువుకుంటే నీ ఆశ్రయించుకెళ్ళి. కాబట్టి ఈ శుభ దినాల కాబట్టి రాకడ ఎప్పుడో మనకు తెలియదు. ఆయన దొంగవాళ్ళు వస్తారని చెప్పారు, చంద్రప్రభాషణ ఏమైతే మనకు తెలియదు. కాబట్టి ఈ స్వస్థాలకు వచ్చి మనందరం ఒకసారి రాకడ సిద్ధపడుతూ ఆయన ఆత్మీయ జీవితం ఎదిగి పెళ్లి కుమార్తె అందరూ మనం చేర్చుకోవాలని చెప్పి మనందరం ప్రార్థన చేసుకున్న దేవుడు. ఎందుకంటే మనలో పాపాలు ఇప్పుడే చెప్పాను కదా, మనలో ఉన్న పాపాలు చూడాలని చెప్పి పాపాలు చూడడం మనం నాశనం. ఎందుకంటే పాపాలు అనేది లోకంలో ప్రతి ఒక్కరు చేస్తారు. కాబట్టి పాపాలు దేవుడు ఎందుకు చూడంటే ఓకే, ఒకవేళ నన్ను ఆశ ద్వారా దేవుడిని మనం స్వస్థపరిస్తే ఆ పాపాలు ఆటోమేటిక్ తొలగిపోతాయని చెప్పి దేవుడు మనం పాపాలు చూడకుండా ఆశ చూస్తాం. కాబట్టి ఆ ఆశను కలిగి మనం జీవించి ఈ రోజు నుంచి విశ్వాసంతో ప్రార్థన చేసి మన కొరకు ప్రార్థన చేస్తాం, మన స్నేహితులు చేస్తాం, ప్రార్థన చేస్తాం, తప్పలేదు. ఎందుకంటే అది మనకు ఒక సంతోషం. దైవసేవ చేయాలన్నా సంఘర్షణ చేయాలన్నా అది మన సంతోషం. ఎంత చేసినా సరే నీకంటూ సొంతంగా ఒక విశ్వాస ప్రార్థన, ఈ విశ్వాసం స్వస్థపరుస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఒక 80%, మిగతా 20%, ఈ 80% ముఖ్యంగా నీ ప్రార్థన నీకుంటే దేవుడు తప్పక స్వస్థపరుస్తుంది. కాబట్టి లాస్ట్ మాటగా సో ఆత్మీయసారంగా బాగా స్థిరపడితే స్వస్థ ఆటోమేటిక్గా మీకు వస్తుంది. కాబట్టి ఆత్మానుసారంగా ఎదిగి దేవుడు మైండ్పరిచి ఒకవేళ సమయం పడుతుంది అంటే దేవుడు అడగొచ్చు, మరి ఎందుకంటే సమయం పడుతుంది నేనేమన్నా ఇంకా ఇదిలో ఉన్నానా అని దేవుడు అడిగితే దేవుడు మనకి తప్పక దారి చూపిస్తాడు. అది వాక్యం కావచ్చు, ఒక మనిషి మాట కావచ్చు, ప్రతిదీ నాకు ఏదో మాట చూపిస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి మంచిగా స్వస్థత వచ్చి మనందరం దేవుని అంత భయభక్తులు కలిగి జీవించి ఆత్మానుసారంగా ఎదిగి దేవుడు స్వస్థ మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.